జై హింద్, జై భారత్. ఈరోజు వీడియో వచ్చేసి భూముల యొక్క వాల్యూ, భూముల యొక్క ప్రాముఖ్యత, భూముల యొక్క వాల్యూ, ల్యాండ్ రేట్ ఎంత ఘోరంగా ఇంక్రీజ్ అవుతున్నాయో, ల్యాండ్ని నమ్ముకున్న వాళ్ళు జీవితాలు ఎలా మారిపోతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది, మన హైదరాబాద్లో వేలం వేస్తున్నారు గవర్నమెంట్కి తెలుసు. గవర్నమెంట్ సంగతి మనకు, గవర్నమెంట్కి డబ్బులు బాగా అవసరమైనవి, ఏదైనా స్కీమ్కి డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఏం చేస్తుంది, బెస్ట్ సోర్స్ ల్యాండ్ని వేలం వేయడమే. ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ ల్యాండ్ డెవలప్ అయ్యేటట్లు చూసుకుంటారు ఏ గవర్నమెంట్ ఉన్నా, తర్వాత దానికి వేలం వేసేస్తారు. దాన్ని కార్పొరేట్ కంపెనీలను పిలుస్తారు. అప్పుడు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారు, ఆ ల్యాండ్ని తీసుకొని దాంట్లో కన్స్ట్రక్షన్స్, హౌస్ కన్స్ట్రక్షన్స్ అని, అపార్ట్మెంట్లని పెట్టేసి ఫైనల్గా ప్రజల నుంచి వాళ్ళు లాభం పొందుతారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కార్పొరేట్ కంపెనీల నుంచి డబ్బులు తీసుకుంటుంది. కార్పొరేట్ కంపెనీలో ఏం చేస్తారు, నార్మల్ కామన్ ఎంప్లాయీస్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటారు. ఫైనల్గా మన డబ్బులే రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనకు ల్యాండ్ని నమ్ముకుంటే ఎంత ప్రయోజనమో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈరోజు వీడియోలో. వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. ఐఎమ్ హరీష్ రెడ్డి. ఈ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యూస్ఫుల్ వీడియోని జస్ట్ 10 minutes లోపల, 10 to 12 minutes లోపల ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక 10-15 minutes ఇవ్వండి, ఒక విషయం మీకు తెలుస్తుంది అన్నది నా ఆలోచన. భూమి ఎంత విలువైందో మరొక ఎగ్జాంపుల్. సో మనీని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయండి. లగ్జరీస్ కోసం కాకుండా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా 10 ఇంతలు చేసి మనల్ని కాపాడుతుంది ఆ భూమి అనేది. సో అది ఎలానో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎకరా 101 కోట్లు, 101 కోట్లు అంటే 100+1 కోట్లు, 101 కోట్లు. ఇది స్టార్టింగ్ ప్రైస్, మళ్ళీ ఇది స్టార్టింగ్, ఓకే, ప్రారంభ ధరగా డిసైడ్ చేసిండ్రు. టోటల్ ఎన్ని ఎకరాలు అమ్ముతుంది గవర్నమెంట్? 18.67 ఎకరాలు అమ్ముతుంది. 18.67 ఎకరాలు అంటే నియర్లీ టార్గెట్ ఎంత, 2000 కోట్లు వస్తాయని అంచనా. 2000 కోట్లు, 10 కోట్లు సంపాదించడానికి మా జీవితం మొత్తం అయిపోతుంది. మొత్తం 10 కోట్లు కాదు, 2-3 కోట్లు సంపాదించడానికి వితిన్, చూడండి, ఒక్క రోజులోనే గవర్నమెంట్కి 18.67 ఎకరాలు. October 6th ఈ వేలం వేస్తున్నారు. ఈ వేలం, ఓకే. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో, హైదరాబాద్ ఎక్కడ ఇది హైదరాబాద్లో అంటే రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఈ ల్యాండ్ని వేలం వేయబోతున్నారు. సో దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్. ఇది ఫుల్ ఐటీ కంపెనీలు ఉన్న ప్లేస్, ఉన్న గచ్చిబౌలికి సమీపంలో ఉంటుంది. ఇది ఏది, రాయదుర్గం. ఇది సమీపంలో ఉంటుంది, సమీపంలో రాయదుర్గం లోపల. ఎంత, 18.67 ఎకరాల భూమి వేలాన్ని టీజీఐఐసి ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేలాన్ని మొత్తాన్ని టీజీఐఐసి అంటే తెలంగాణ, టీ అంటే తెలంగాణ, టీజీ అంటే తెలంగాణ, ఐ అంటే ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆక్షన్స్, ఓకే. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆక్షన్స్. ఇది వేలం వేస్తుంది అనమాట. వేలం వేసి గవర్నమెంట్కి మనీ ఇస్తుంది. 1 ఎకరాకి ఎంత డిసైడ్ చేసిండ్రు, 101 కోట్లు. అయితే ఇటీవల ఇది ఎలా కన్వీ చేశారు అంటే, ఇటీవల టీ హబ్లో ఒక మీటింగ్ జరిగింది. టీ హబ్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశంలో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. అయితే అక్కడ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. గౌటు ఏం చేసిందంటే, గవర్నమెంట్ వీరికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ల్యాండ్ గురించి. ఇక్కడ ఫుల్ డెవలప్డ్, మొత్తం చుట్టూ అంతా డెవలప్డ్ ప్లేస్ ఉంటుంది. మీరు ఇక్కడ ప్లేస్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే, 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 రూపీస్ వస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాండ్ గురించి ప్రత్యేకతలన్నీ చెప్పారనమాట. ఫుల్ డెవలప్డ్ ప్లేస్ అని వారు చెప్పారు. సో వారు అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా డబ్బులు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు సర్వే నెంబర్ ఇది ఎక్కడుంది, ఏ సర్వే నెంబర్ ఉందంటే 83/1 ఫ్లాట్ నెంబర్ 19లో 11 ఎకరాలు. అంటే ఇది 18.67 కదా. సో 11 acres ఏమో ఒక సర్వే నెంబర్, ఒక ప్లాట్ నెంబర్. అదే సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్ 15A/2లో 7.67 acres. ఇదైనా ఎకరకు 101 కోటి, ఇదైనా ఎకరకి 101 కోటే, ఓకే. ఇందులో ఏం డౌట్ లేదు, ఓకే. సో ఇలా
83/1 ప్లాట్ నెంబర్ 19లో 11 ఎకరాలు. ఇదే సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్ 15A/2లో 7.67 ఎకరాల ల్యాండ్ని ఆక్షన్లో వేయబోతున్నారు. సో దీనికి డేట్స్ వచ్చేసి బిడ్ దాఖలికి October 1 ఈవినింగ్ 5 PM లాస్ట్ డేట్ October 1 లాస్ట్ డేట్ బిడ్ దాఖలికి. ఓకే, రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1180, GST నాన్ రిఫండబుల్. నెక్స్ట్ డాక్యుమెంట్ ఫీజు వచ్చేసి ప్రతి ప్లాట్కి 10 lakhs ప్లస్ GST నాన్ రిఫండబుల్. అంటే మనకి ఇవి తిరిగి రావన్నమాట, మీరు కొనుక్కున్నా సరే. ఓకే, మీరు కొనుక్కున్నా లైక్ ఇప్పుడు బార్ షాప్కి వేసాం కదా టెండర్, అందులో టోకెన్ అమౌంట్ కడతాం కదా, ఆ వచ్చినా రాకున్నా అమౌంట్ పోయినట్లు ఇది నాన్ రిఫండబుల్. నెక్స్ట్ ధర ఎకరాకి 101 కోట్లు. బిడ్ పెంపు కనీసం 50 లక్షల ఎకరాకి, లేదా మల్టిపుల్గానే చేస్తారు ఇది. ఓకే, అందులో ఇన్వాల్వ్ అయ్యే క్లియర్గా అర్థమవుతుంది. కనీసం 50 లక్షల ఎకరాకి. ఓకే, బిడ్ పెంపు. ఈ వేలం అనేది అక్టోబర్ ఓకే October 6, 2025 3 PM to 6 PM ఈ 3 hours కంప్లీట్ అయిపోతుంది. ఓకే, వేలం వేస్తారు కదా, ఎవరు ఎక్కువ మనీ అంటే వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు 2000 కోట్లని ఒక కంపెనీ అన్నది, లేదు 2000 కోట్లు నేను 2500 కోట్లు ఇస్తాను, సరే ఇలా వేలం జరుగుతుంది. ఎవరు ఎక్కువ మనీ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇది. ఓకే, సో ఈ విధంగా జరుగుతుంది. సో ఈ వీడియో సారాంశం ఏంటి అంటే, మన దగ్గర డబ్బులుండి ల్యాండ్ కొనే పాసిబిలిటీ ఉంటే కొనాలి. అది ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ ఇస్తుంది. నాకు తెలిసిన ఒక ల్యాండ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో అవుట్కట్స్లో 2 లక్షల కొన్న ఎకరా ఇప్పుడు 40-50 లక్షలు అయింది. చాలా దూరం, మళ్ళీ సిటీకి చాలా దూరం. సిటీకి కొంచెం దగ్గర ఉన్నది 12 లక్షలకు ఉన్న ఎకరా 2.5 కోట్లు 3 కోట్లు అయిన ఉన్నాయి. ఓకే, సో ల్యాండ్ కొంచెం మనకు కరెక్ట్ రీజియన్లో ఒక 100 కిలో హైదరాబాద్ అంటే దగ్గరలో కానీ కొంచెం దూరంలో కానీ ల్యాండ్ కొన్నాము అంటే మాత్రం ఖచ్చితంగా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే మనల్ని కాపాడుతుంది. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇండియా ఈజ్ గ్రేట్. థ్యాంక్ యూ.